డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. దస్కథం ప్రోగ్రాంలో భాగంగా రీజనింగ్కి సంబంధించి ఈ రోజు మనం క్లాస్లో ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి టాప్ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఒకసారి ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి ఇక్కడ స్టేట్మెంట్ కంక్లూజన్ ఉంది. దీంట్లో ఏ కంక్లూజన్ ట్రూ అనేది మనం చెక్ చేయాలి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ఆప్షన్స్ ఏది కరెక్ట్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి కంక్లూజన్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా డి లెస్ దాన్ ఎం అన్నారు. డికి ఎంకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. సింపుల్గా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ వస్తే ఆ రెండింటికి మధ్యలో మనకి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు, కాబట్టి ఇది క్యాన్సల్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూస్తే మనకి క్యూ గ్రేటర్ దాన్ ఐ అంటున్నాడు. క్యూకి ఐకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఐ నుంచి క్యూకి ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే ఐ లెస్ దాన్ క్యూ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఐకి క్యూకి మధ్యలో ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఉందా అంటే ఎస్ ఉన్నాయి, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్. సో ఆప్షన్ 4 కంక్లూజన్ 2 ఫాలోస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి గమనిస్తే మనకు స్టేట్మెంట్స్ కంక్లూజన్స్లో పి గ్రేటర్ దాన్ ఎస్ అని ఉంది. సో పి గ్రేటర్ దాన్ ఎస్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఎస్ గ్రేటర్ దాన్ జే ఉంది, పి గ్రేటర్ దాన్ జే ఉందండి. అప్పుడు ఎస్కి పికి మధ్యలో మనకి రిలేషన్ వర్కౌట్ చేయాలి అని అంటే జే అనేది కాంబినేషన్లో ఉంది, కానీ ఇక్కడ జే కంటే ఎస్ పెద్దది, జే కంటే పి పెద్దది. మరి ఈ ఇద్దరిని కాంబినేషన్ వర్కౌట్ చేయడంలో జే అనేది ఎవరికంటే చిన్నది, ఎవరికంటే పెద్దది అనేది మనకు ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు. రెండు ఆపోజిట్ సింబల్స్ వస్తాయి, కాబట్టి ఇది కూడా క్యాన్సల్ అండి. మనం ఎలా రాస్తాం? మనకి ఎస్ గ్రేటర్ దాన్ జే అని రాస్తాము. ఇక్కడ జే లెస్ దాన్ పి అని చెప్పేసి ఇలా రాసుకుంటాం. అప్పుడు రిలేషన్ వర్కౌట్ కాదు కదా ఎస్కి పికి మధ్యలో, కాబట్టి ఇది క్యాన్సల్. సి లెస్ దాన్ క్యూ అని చెప్పేసి అంటున్నారు. సో సి లెస్ దాన్ క్యూ అని అంటే మరి ఇప్పుడు ఇక్కడ కామన్ గా ఏముంది? జేనే ఉంది. ఇక్కడ చూడండి జే లెస్ దాన్ సి ఉంది. ఇక్కడ చూస్తే జే మనకి ఇక్కడ చూడండి క్యూ గ్రేటర్ దాన్ జేగా రాస్తాం. దీన్ని రివర్స్ తీసుకుంటే క్యూ గ్రేటర్ దాన్ జే అవుతుంది. ఇక్కడ కూడా మనకి క్యూకి సికి మధ్యలో రిలేషన్ అనేది ప్రాపర్గా లేదు, ఎందుకంటే సింబల్స్ అనేవి రివర్స్లో ఉన్నాయి, కాబట్టి మనం దీన్ని కూడా క్యాన్సల్ చేస్తున్నాం. వెనెవర్ 2 ఎలిమెంట్స్కి మధ్యలో సింబల్స్ అనేవి ఆపోజిట్ ఉంటే రిలేషన్ వర్కౌట్ కాదు అని చెప్తాం. కాబట్టి ఇవి రెండు కూడా క్యాన్సల్ అయినాయి. సో ఏది అనుసరించట్లేదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కంక్లూజన్స్లో ఎన్ లెస్ దాన్ పి అని అన్నారు. ఎన్కి పికి మధ్యలో లెస్ దాన్ ఉండాలి. సో ఎన్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉందండి. ఇప్పుడు దీన్ని రివర్స్లో తీసుకుంటే పి గ్రేటర్ దాన్ ఎన్ అవుతుంది కదా. ఎస్. సో పికి ఎన్కి మధ్యలో ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఇక్కడ టీ గ్రేటర్ దాన్ ఈ అంటున్నారండి. ఇక్కడ చూడండి ఈకి టీకి మధ్యలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి, కాబట్టి రిలేషన్ వర్కౌట్ కాదు, సింపుల్. సో ఓన్లీ 1 ఈజ్ ట్రూ అండి. సో కంక్లూజన్ 1 ఫాలోస్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ కంక్లూజన్స్ చెక్ చేస్తే ఈ క్వశ్చన్లో ఎల్ లెస్ దాన్ సి అని చెప్పేసి అన్నారు. ఎల్కి సికి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎల్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. మరి సినే స్టార్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని రివర్స్లో తీసుకుంటున్నా. సి గ్రేటర్ దాన్ ఎల్ అనుకోవచ్చా? ఎస్. వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ దట్ కంక్లూజన్ మనం ఇలా రాసుకోవచ్చు రివర్స్లో, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సికి ఎల్కి మధ్యలో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, కాబట్టి ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వి గ్రేటర్ దాన్ ఎల్ అంటున్నాడు. ఇక్కడ ఎల్కి వికి మధ్యలో మనం చూసినప్పుడు వి గ్రేటర్ దాన్ ఎల్ అవ్వాలి. ఇక్కడ ఎల్ లెస్ దాన్ వి అనన్నా, వి గ్రేటర్ దాన్ ఎల్ అన్నా కూడా సేమ్, కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్టే ఉంది. సో బోత్ ఫాలోస్ అండి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ 1 అండ్ 2 ఫాలో అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో మనకి ఒక ఈక్వేషన్ ఉంది. కంక్లూజన్లో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని చెప్పేసి అన్నారు. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అనేది ట్రూ అవుతుంది అంటే ఏ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. సో మనకి ఏతో స్టార్ట్ చేశాడు. సో ఏ నుంచి చూసినా ఇప్పుడు ఇది ట్రూనే అవుతుంది. మన క్లారిటీ కోసం దీన్ని రివర్స్లో రాస్తున్నా వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు దీన్ని.
ఇప్పుడు ఒకసారి కంపేర్ చేయండి, వైకి ఏకి మధ్యలో కంపేర్ చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. తర్వాత ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అంట. ఇక్కడ ఎక్స్ నుంచి ఈకి కంపేర్ చేసినప్పుడు అన్నిట్లలో కూడా ఎలిమెంట్స్కి మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉంటే ట్రూ అవుతుంది. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. రెండు కూడా ఆపోజిట్ సింబల్స్ కాబట్టి నేను సెకండ్ వన్ని రాంగ్ అని చెప్తున్నా. ఎస్, ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని అంటాం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కే లెస్ దాన్ జీ అని అన్నారు. ఇక్కడ కే ఉంది, ఇక్కడ జీ ఉంది. ఈ రెండిటికి మధ్యలో మనకి లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ చూడండి, కేకి జీకి మధ్యలో అట్లీస్ట్ ఒక లెస్ దాన్ సింబల్ ఉండాలి, అట్లీస్ట్ లెస్ దాన్ సింబల్ ఉండాలి, ఆపోజిట్ సింబల్స్ ఉండద్దు. ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. తర్వాత ఎల్ గ్రేటర్ దాన్ టీ అంటున్నాడు. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ టీ ఉందండి. ఎల్కి టీకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఎస్, వేరే సింబల్స్ ఏమి ఉండొద్దు. ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, ఈ రెండిట్లలో ఏది పెద్దదంటే గ్రేటర్ దెన్ పెద్దది కాబట్టి అదే ట్రూ అవుతుంది. సో బోత్ ఆర్ ట్రూ అండి. కాబట్టి ఆప్షన్ 1 1 మరియు 2 అనుసరిస్తాయి అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి హెచ్ లెస్ దాన్ ఎన్ అని చెప్పేసి అంటున్నారు. హెచ్ లెస్ దాన్ ఎన్ అంటే ఇప్పుడు ఎన్ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, కామన్గా డబ్ల్యూ ఉంది కదా. ఎస్, మరి ఇప్పుడు దీన్ని రివర్స్లో రాసుకుంటే ఎన్ గ్రేటర్ దాన్ హెచ్ అవుతుందా? అవుతుంది. సో కాబట్టి ఎన్కి హెచ్కి మధ్యలో చూడండి గ్రేటర్ దాన్ అనేది ఒక సింబల్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. తర్వాత టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంట. టీకి డబ్ల్యూకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేయొచ్చు, డబ్ల్యూ లెస్ దాన్ టీ అని రాయొచ్చు అండి. ఇప్పుడు చూస్తే డబ్ల్యూకి టీకి మధ్యలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ హెచ్ అనేది కామన్ కదా. సో హెచ్ కామన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఆపోజిట్ సింబల్ కాబట్టి ఇది క్యాన్సల్ చేస్తున్నా. ఓన్లీ 1 ఈజ్ ట్రూ కదా. సో ఆప్షన్ 3 ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ కంక్లూజన్స్ చూద్దాము. ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అంట. ఆర్కి ఎల్కి మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలంట. ఒకసారి చూస్తే మనకి ఆర్ నుంచి మనకి ఎల్కి చూసేటప్పుడు హెచ్ కామన్ లెటర్ కదా. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ నేను ఇలా రాస్తున్నా, ఆర్ గ్రేటర్ దాన్ హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అనేది ఇలా రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మనకి స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్ లాగా స్ప్లిట్ చేసి ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవుతుందా? ఇక్కడ మనకి ఓన్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ కావాలి అని అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే కామన్ గా ఉండాలి. దానికంటే పెద్ద సింబల్ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఓకేనా? రైట్, ఎఫ్ గ్రేటర్ దాన్ ఎల్ అంట. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఎఫ్ ఇక్కడ రాసుకోవచ్చా? ఎస్, ఫస్ట్ దాని లాగా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ గ్రేటర్ దాన్ ఎల్ అవుతుందా అని అంటే ఎస్ అండి. ఎఫ్కి ఎల్కి మధ్యలో మనకి గ్రేటర్ దాన్ అవుతుంది. ఓకేనా? ఎఫ్కి ఎల్కి మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఎస్, సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాం, ఓన్లీ 2 ఫాలోస్, రెండోది మాత్రమే ట్రూ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూస్తే కే లెస్ దాన్ టీ అని చెప్పేసి అంటున్నారు. కేకి టీకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలంట. సో ఒకసారి చూడండి, ఇక్కడ కే లెస్ దాన్ ఎం. సో కే లెస్ దాన్ ఎం ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఎం గ్రేటర్ దాన్ టీ. ఇక్కడ చూడండి, కే లెస్ దాన్ ఎం, ఎం గ్రేటర్ దాన్ టీ ఉంది కదా. మరి కే లెస్ దాన్ టీ వర్కౌట్ అవుతుందా అని అంటే ఈ రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవ్వదు. కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుందా అంటే ఇది కూడా వర్కౌట్ కాదు. ఎందుకనంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏది కూడా ట్రూ అవ్వదు. కాబట్టి సో నైదర్ నార్ ట్రూ అవుతుంది. నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్తాము. ఓకేనా? ఐదర్ ఆర్ ఇక్కడ వర్కౌట్ కాదు. క్లియర్? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే మనకి బి లెస్ దాన్ ఏ అని అంటున్నారండి. అంటే ఇట్ మీన్స్ ఏంటి అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నట్టు. మరి ఇక్కడ ఏకి బికి మధ్యలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. అప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ ట్రూ అవుతుందని ఎట్లా చెప్తాం? చెప్పొద్దు కాబట్టి ఇది క్యాన్సల్. నెక్స్ట్ ఎం గ్రేటర్ దాన్ ఎఫ్ అంట. ఇక్కడ చూడండి, ఎంకి ఎఫ్కి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలంట.
మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి m మనకి డికి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉంది అంటే మనం m గ్రేటర్ దాన్ డి అని రాయొచ్చు, దీన్ని రాసుకోవచ్చు. డి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ కదా, అప్పుడు m గ్రేటర్ దాన్ ఎఫ్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. సెకండ్ వన్ ఈజ్ ట్రూ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ ఆప్షన్ 4 లో ఉంది. ఓకే రైట్. సో ఇవి మనకు దస్కదంలోని 10 క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.